ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నీకు తెలుగు శ్లోకాస్ తెలుసా? పవిత్రానాయ సాధురా నేను ఛాయాకదర్శిత కళావిలోసతే లక్ష్మి కరమధ్య సరస్వతి ఆయుత్తాయ సోమాయ మంగళాయ బుధాయ చ నా వెంకటేశం ననాతో ననాథ్. గరుడగమన సాంగ్ వచ్చా? గడునగమనత వచనత మనసిల సతుమమ నిత్యం గురవే సర్వలోకానం విషజయ భవరోగిణం హితవే సర్వ విజ్ఞానం ఓం దక్షిణామూర్తే నమః. అసలు దక్షిణామూర్తి శ్లోకం చాలా తక్కువ మందికి తెలుసు. మీ అమ్మ ఇట్లా చెప్పేస్తుంది. అసలు ఆరాధ్య అంటే మీనింగ్ ఏంటో నీకు తెలుసా? ఆరాధ్యది ఆశీర్వాదం. ఇక్కడ నా కూర్చుంటుందని చెప్పిందా మమ్మీ? చీకట్లోకి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా చెప్పిందా? ఎక్కడుంటది బూచి? మరి బూచున్నప్పుడు ఏం శ్లోకం చదువుకోవాలి? చేతులు జోడించి జయ హనుమాన్ సాగర్ జయ కపీషికన్ లోక జాగర్. సూర్య నమస్కారంకి ఏం చదువుతావు? ఆది దేవాయ మత్స్య. యూనిక్ గా ఉంటది మా పాప అందరిలాగా కాకుండా అని చెప్పేసి. ఇంకా ఏమేమి నేర్పించాలనుకుంటున్నారో ఏంటి? మీ గోల్ ఏంటి? తిని ఇంత బాగా నేర్చుకుంటుంది కదా. మా బేబీ 4 hours లో ఏంటి వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఏం టాలెంట్ ఉందో అని. ఆ టాలెంట్ వాళ్ళు గుర్తించి మనం ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళు ఇంకా పైకి వెళ్తుంది. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సురి. ఈ రోజుల్లో చాలా మంది కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం వల్ల ఒకప్పుడు మనకి ఏమేమి వచ్చు, మన జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేది కంప్లీట్ గా మర్చిపోతున్నాము. కానీ దాన్ని మళ్ళీ రివైండ్ చేస్తున్నారు కొంతమంది చిన్ని చిన్నారులు. నిజంగా వాళ్ళని చూస్తుంటే మనకేమొచ్చు, నిజంగా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అనిపిస్తుంది. సో అలాంటి ఒక చిన్నారి మనతో ఉన్నారు. ఆరాధ్య తన పేరు. సో తను జస్ట్ 3 years బేబీ, కానీ టాలెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. ఏజ్ కి టాలెంట్ కి సంబంధమే లేదు. 50 పైగా శ్లోకాస్ చెప్తుంది. అసలు ఇలా అడిగిన వెంటనే చెప్తుంది అనమాట. మరొక్కసారి ఆ క్యూట్ చిన్నారితోనే మాట్లాడదామా? ఎస్. హాయ్ హాయ్. హలో మేడం. నీ పేరేంటి? ఆరాధ్య. ఆరాధ్య. హాయ్ ఆరాధ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఎల్కేజీ చదువుతున్నావా? ఏ స్కూల్? రెయిన్బో. ఓకే. అసలు ఆరాధ్య అంటే మీనింగ్ ఏంటో నీకు తెలుసా? ఏంటి అంటే ఆరాధ్యది ఆశీర్వాదం. గణేశుడి. గణేశుడు ఆశీర్వాదమా? ఆరాధ్య అంటే? అమ్మో, నీకు 3 years ఏజ్ లో ఇన్ని విషయాలు తెలుసా? అన్ని తెలుసా నీకు? ఓకే సరే. నీకు స్కూల్ టీచర్ అంటే ఇష్టమా? స్కూల్లో క్లాస్ టీచర్ ఉన్నారా? మీ క్లాస్ టీచర్ ఏమేంటి? శోభారాణి టీచర్. ఎంతమంది టీచర్స్ ఉన్నారు స్కూల్లో? 5 teachers. 5 teachers ఉన్నారు. ఓకే. 5 teachers లో ఎవరు ఇష్టం నీకు? శోభారాణి టీచరే ఇష్టం. అంతే, శోభారాణి టీచర్ ఎవరేమనొద్దు. ఓకే రైట్, సూపర్. సో ఆరాధ్య, నీకు తెలుగు శ్లోకాస్ తెలుసా? ఎన్ని తెలుసు? 5 years. 50 వస్తాయా? 50. అమ్మో, 50 వస్తాయా నీకు? సరే, నువ్వు మార్నింగ్ లేవగానే నైట్ పడుకునే వరకు అసలు ఏమేమి శ్లోకాస్ చదువుతావు, ఏమేమి చేస్తావు నాకు చెప్తావా? సో ఫస్ట్ ఒక శ్లోకాస్ తో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చదువుతావు? ఫస్ట్ ముందుగా గణేశుడి ప్రార్థన. ఫస్ట్ గణేశుడి ప్రార్థన చెయ్యాలా? ఓకే, మనం స్టార్ట్ చేసే ముందు గణేశుడి ప్రార్థన చెయ్యాలని కూడా మా అమ్మాయికి తెలుసు అనమాట. 3 years, మనకేం తెలియదు. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ధనం చతుర్భుజ ప్రసన్నవర్ధనం వ్యాయ సర్వ విద్యోపశాంతయే అగజానన పద్మాకం గజాననమగర్మిషం అనేకదంతం మత్తానం ఏకదంతముపాస్మహే. ఓ వావ్, సూపర్. తర్వాత ఇప్పుడు నువ్వు మార్నింగ్ లేస్తావు కదా, లేచిన తర్వాత ఏం చదువుతావు? ఏమైనా శ్లోకాస్ చదువుతావా? నార్మల్ గా నిద్ర లేచి వెళ్ళిపోతావా? కరాగ్ర. ఓకే, మార్నింగ్ లేవగానే కరాగ్రే చదవాలా?
ఎలా చదువుతావు చెప్పు నాకు చూపి. ఫస్ట్ ఉమ్, చేతులు జోడించి ఉమ్, మనలో చెప్ ఇలా పెట్టాలి. ఉమ్, కళావిలో సత్యలక్ష్మి ఉమ్, కళమధ్య సరస్వతి కళమూరే గోవింద ఉమ్. ప్రభాత ఓ వెరీ గుడ్. సో నువ్వు డైలీ ఇలా లేవగానే ఇలా అనుకొని ఇలా చదువుతావా? తను ఇట్లా అనుకోవాలట, ఇలా అనుకో, తను తప్పు ఇలా అనుకోవాలి. ఓకే రైట్, ఇలా అనుకోవాలి చదువుకున్నాక. ఆ తర్వాత చేతులను చూసుకో. ఆహాహా. ఓకే, చదివేసుకున్నాక ఇలా అనుకొని చేతులను చూసుకోవాలి, అంతేనా? ఓకే సూపర్. తర్వాత దాని తర్వాత ఏం చదువుతావు? దిగి వెళ్ళిపోతావు కదా కిందికి. బెడ్ దిగుతావా? నిద్ర లేవగానే బెడ్ దిగుతావు కదా, అప్పుడు వెళ్ళిపోతావా దిగేసి? స్నానానికి వెళ్తా. స్నానంకి వెళ్తావు. స్నానంకి వెళ్ళేటప్పుడు కూడా ఒక శ్లోకం చెప్తావా? భూమి శ్లోకం చదువుతా. భూమి శ్లోకం చదువుతావు ఎప్పుడు? కరాగ్రే అయిపోయి బెడ్ దిగేటప్పుడు, అంతేనా? ఓకే, ఏం చదువుతావు చెప్పు. సముద్రసనే దేవి పర్వత సమందరే విష్ణుపతి నమశుభ్య పాత స్పెషల్ సమస్వామి. ఓకే, ఇది చదివి భూమికి మొక్కుతావా? మొక్కుతావు. ఓకే, మొక్కి శ్లోకం చదివి దిగుతావు. సూపర్. తర్వాత స్నానంకి వెళ్తావు కదా, స్నానంకి వెళ్ళినప్పుడు గంగే చేవ చదువుతావు. చెప్పు మళ్ళీ. గంగే చేయమనే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలక్ష్మి సంగం. ఓ సూపర్. దాని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తావా? నువ్వు రోజు దండం పెట్టుకుంటా. సూర్యునికి నమస్కారం చేస్తా. సూర్య నమస్కారం చేయాలా? తర్వాత అమ్మో, స్నానం చేసినాక సూర్య నమస్కారం చేయాలట. ఓకే, అప్పుడు సూర్య నమస్కారంకి ఏం చదువుతావు? ఆది దేవాయ మత్స్సుభ్యం ప్రచీనమాస్కర దివాకర్ నమస్సుభ్యం ప్రభాకర్ నమస్తే. ఓ సూపర్. దాని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తావా? వెళ్తా. అప్పుడేం చదువుతావు? దేవుడి దగ్గర ఏం శ్లోకం చదువుతావు? యాన్మూలే సర్వతీర్థాని యమధ్యే సర్వదేవత యథాగ్రే పదవేదాంశ తులసి త్వం నమామి. అమ్మో, అంటే నువ్వు తులసి చుట్టూ తిరుక్కుంటూ చదువుతావు అన్నమాట కాదా? తిరగవు కానీ దండం పెట్టుకుంటావు, అంతేనా? ఓకే, నువ్వు రోజు టెంపుల్కి వెళ్తావా? లేకపోతే ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తావా? ఏ టెంపుల్కి వెళ్తావు? మమ్మీ తీసుకెళ్తుందా, డాడీ తీసుకెళ్తాడా? మమ్మీ తీసుకెళ్తాడు. మమ్మీయే తీసుకెళ్తుందా, డాడీ తీసుకెళ్ళడా? ఫోన్లే, డాడీని పక్కన పెడదాం కొంచెంసేపు. ఓకే, సో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం శ్లోకం చదువుతావు? నువ్వు చదువుతావా టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్లోకం? ఆదిత్యాయ సోమాయ చదువుతావా? చదువు ఒకసారి ఇప్పుడు చెప్పు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ నిర్గుణ శుక్రజని భట్ట రావే కేతవే నమః. ఓ సూపర్. ఎలా చెప్పేస్తున్నావు ఇన్ని అసలు? అమ్మో, నీకు 50 శ్లోకాస్ అన్నొచ్చా? ఇప్పుడు నువ్వు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళావనుకో, అక్కడ ఏదైనా సాంగ్ పాడమంటే ఏం పాడతావు? వినా వెంకటేశం ననాతో ననాథ సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ. క్యూట్. అమ్మో, నీకు చాలా విషయాలు తెలుసా? గరుడగమన సాంగ్ వచ్చా? అది కూడా పాడతావా? ఒకసారి పాడు. గడున గమన తవ చరణ గమనమి మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. గడున గమన తవ చరణ గమనమి మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. భక్తమరమియ భూని కన్నయ పాయి భారతీ తీర్థం. భక్తమర్మయ భూని కన్నయ పాయి భారతీ తీర్థం. పాయి భారతీ తీర్థం. మమ పాపమ పాకురుదేవా మమ పాపం పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా.
వావ్, సూపర్, చాలా బాగా పాడేది తెలుసా నువ్వు. నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు నాన్న? మమ్మీ నేర్పిస్తుంది. మమ్మీ నేర్పిస్తుందా? ఓకే, ఎలా నేర్పిస్తుంది మమ్మీ? ఒక 1-2 టైమ్స్ నేర్చుకోకపోతే కొడుతుందా? స్వీట్ గా నేర్పిస్తుందా? ఓకే. రోజు నేర్చుకుంటావా ఇవన్నీ? రోజు నేర్చుకుంటావా? రోజు ఒక శ్లోకం నేర్చుకుంటావా? ఓకే. స్కూల్కి వెళ్ళి వచ్చాక నేర్చుకుంటావా ఈవినింగ్? ఓకే. నీకు ఇంకేమేమి వచ్చో మీ మమ్మీ నాకు లిస్ట్ ఇచ్చింది, చూద్దామా ఏమేమి వచ్చో. ఎన్ని వచ్చి అమ్మాయికి? మనకి ఇందులో ఒక 10 వచ్చినా చాలు, రావే. ఓకే, సర్వమంగళ చెప్పు. సర్వమంగళ మంగళ్యే శివే శారద సాధుకే శరణ్యే ప్రేమకే దేవి నారాయణ నమస్తే. అబ్బా సూపర్. శ్రీరామ రక్ష స్తోత్రం. శ్రీరామ రామ రామేపి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. దక్షిణామూర్తి శ్లోకం. కురవే సర్వ లోకానం విషయ భవరోగిణం హితవే సర్వ విజ్ఞానం ఓం దక్షిణామూర్తే నమః. అమ్మో, అసలు దక్షిణామూర్తి శ్లోకం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ అమ్మాయి ఇట్లా చెప్పేస్తుంది. ఓకే, ఇంకా హరే రామ హరే రామ. హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే. అమ్మో, కృష్ణాయ వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్యశనాశాయ గోవిందాయ నమో నమః. దిగంబర దిగంబర. దిగంబర దిగంబర పాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర పాదవల్లభ దిగంబర. వావ్. ఇంకా అసతోమం సద్గమయ. అసతోమ సర్గమయ తమస్తోమ జ్యోతిర్గమయ విద్యోమ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. పవిత్రానాయ సాధూనాం. పవిత్రానాయ సాధురా సాయకదిశిత తన సపనాతాయ సమయాముగే యుగే. గుడ్ గర్ల్. అసలు నువ్వు గుడికి వెళ్ళినప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావా? అప్పుడు ఏం చదువుతావు? ఉన్నతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివ రూపాయ పుచ్చ రాజాయ నమో నమః. ఓ వావ్, చిట్టి తల్లి నీకు చాలా తెలుసు చిట్టి తల్లి. శనీశ్వర శ్లోకం తెలుసా? చెప్పు. నీలాంజన సమాభాసం విత్తయమగ్రజం ఛాయామార్తాండ శంభూతం తం నమామి శనేశ్వరం. ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడతాం కదా, తెలుసా? నైవేద్యం పెడతాం కదా, అప్పుడు ఏం చదువుతారు? ఓం ప్రాణాయ స్వాహ ఓం అపనాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి అంటారా? ఇట్లా అంటారా? ఇట్లా అంటారా? ఓ వావ్. నువ్వు చేస్తావా ఇంట్లో? నైవేద్యం పెడతావా దేవుడికి? ఓకే, సరే. ఎప్పుడైనా మమ్మీ ఇంట్లో బూచి ఉంది ఎక్కడన్నా అని చెప్పిందా? ఎక్కడన్నా బూచి ఉంటదని చెప్పిందా మమ్మీ? చీకట్లోకి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా అక్కడ బూచి ఉంది వెళ్ళకు అని చెప్పిందా? ఎక్కడుంటది బూచి? చీకటి రూమ్ లో ఉంటాయి. చీకటి రూమ్ లో బూచి ఉంటదా? మరి బూచి ఉన్నప్పుడు ఏం శ్లోకం చదువుకోవాలి? హనుమంతుడిదా? హనుమాన్ చాలీసా చదువుకోవాలా? తెలుసా మరి నీకు? చెప్తావా నాకు? జయ హనుమాన్ సాగర్ జయ కపీషికర్ లోక జాగర్ రామదూత పితరాం అంజన్ పుత్ర పవన్ రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివాడ సుభగితే సన్ని కంజర వరది రాజకేత కారణ కుండల కుంచిత కేస ఆతవ చవితరారి రాజే కాంతే కుంచిత రేవో సాసే శంకర శివకేశ నీ నందన తేజప ఆజన ఆజకి నందన విద్యా వాళ్ళకు నియతి చదువు రామదాసుకి రేకో రాతు నమచరిత్ర రేకో దసి రామన్ కసి దామ సూక్ష్మ రూపని సినగిరి రామ వికట రూపని రంగజ రామ భీమ రూపని సానే రామచంద్రకి కసాలే. అసలు నేను ఆపమనే దాకా చెప్తూనే ఉన్నావు తెలుసా నువ్వు. ఓకే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా?
అమ్మ నాన్న ఇష్టం. ఇద్దరు ఇష్టమా? లేదు, ఇద్దట్లో ఒకరి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తావు? మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా, చెల్లి ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టం. మరి చెల్లి? చెల్లెలు ఇష్టం. ముగ్గురు ఇష్టం. ఇంకా ఫ్యామిలీలో ఎంతమంది వచ్చినా వాళ్ళందరు ఇష్టం. అంతేనా? ఫ్యామిలీ ఇష్టం అంతేనా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఆద్య. ఆరాధ్య బెస్ట్ ఫ్రెండ్సా? వావ్, చూసావా, 2 నేమ్స్ కలిసాయి. ఎప్పుడన్నా అనుకున్నావా? ఎప్పుడన్నా మేము దిగేటప్పుడు చేపట్టుకొని దిగుతాం. ఓకే, ఆడుకుంటారు కాదా? ఆడుకోరు. చదువుకుంటారా కలిసి? మరి ఏం చేస్తారు కలిసి ఇద్దరు? ఫస్ట్ మేము ఏం చేస్తామంటే బ్యాగ్స్ అమ్మకి ఇచ్చేస్తాం. ఆయమ్మకి ఇచ్చేస్తారు. ఓకే, ఒక బరువు దిగిపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ యాక్టివిటీ రూమ్ లోకి వెళ్తారు. ఓకే, ఏం యాక్టివిటీ చేస్తారు మీరు? ఆర్ట్, క్రాఫ్ట్ అవన్నీ చెప్తారా? ఏం చేస్తారు? డ్రాయింగ్ వేస్తావా? అప్పుడు ఏమి ఉంటాయి యాక్టివిటీ రూమ్ లో? ఏముంటాయి? గేమ్స్ ఉంటాయా? ఓకే, నీకేం గేమ్ ఇష్టం? బాల్ గేమ్ ఇష్టం. బాల్ ఇలా వేయడమా? ఇలా వేస్తావా బాల్? ఓకే, నువ్వు ఆరాధ్య ఇద్దరు ఆడుకుంటారు బాల్ గేమ్, అంతేనా? ఓకే, ఆద్య కాకుండా ఇంకెవరు ఫ్రెండ్స్ ఉన్నారు నీకు క్లాస్ లో? అందరు ఫ్రెండ్సే, కానీ ఆద్య ఒక్కతే బెస్ట్ ఫ్రెండ్, అంతేనా? ఇద్దరు ఎవరు? ఇంకొకరు పేరు చెప్పలేదు నువ్వు నాకు. చిక్కి. ఆద్య, చిక్కి ఇద్దరు ఫ్రెండ్సా నీకు? ఎందుకంటే నా పెన్సిల్ తీసుకుంది కాబట్టి కాదు. ఓ సారీ, యాక్చువల్గా ఫ్రెండే. ఈ మధ్య పెన్సిల్ తీసుకున్నట్టుంది, హట్ అయింది పాపం, అందుకే ఇప్పుడు కాదు ఫ్రెండ్, మళ్ళీ తర్వాత ఫ్రెండ్. ఓకే, నాకు అర్థమైందిలే నీ బాధ. నేను చెప్తాను, నేను వార్నింగ్ ఇస్తాను, ఓకేనా? తీసుకుందా? నువ్వు తీసేసుకున్నావా నీ పెన్సిల్? ఇప్పుడు కూడా నేను పోగొట్టుకున్నా. పెన్సిల్ పోగొట్టుకున్నావా? చిక్కి తీసుకుందా? నేను చెప్తానులే వచ్చి, సరేనా? ఆరాధ్యది ఇచ్చేసేవు, నువ్వు పెన్సిల్ ఇవ్వకపోతే నీకు పడతాయి దెబ్బలు అని చెప్పి నేను నీకు ఇప్పించేస్తాను, సరేనా? ఓకేనా? అప్పుడు మళ్ళీ చిక్కి ఫ్రెండ్ కదా, పెన్సిల్ ఇచ్చేస్తే ఫ్రెండ్స్ కదా, అది మ్యాటర్. అది పెన్సిల్ ఇచ్చేస్తే ఫ్రెండ్స్. ఓకే, రైట్. మీరు రోజు లంచ్ చేస్తారు కదా, అందరు కలిసే తింటారా? అందరు కలిసి. అద్య నేను సొంతంగా ఇద్దరు సపరేట్ గా వెళ్ళి తింటారు. ఓకే, అది ఆద్యని ఎవ్వరు విడదీయలేని బంధం అది. ఓకే, అది తను కన్వే చేద్దాం అనుకుంటుంది. ఓకే, మరి తినేటప్పుడు ఏమన్నా శ్లోకం చెప్తావా? ఏం చెప్తావు? చెప్పవా? నువ్వు ఇప్పుడు ఆద్యకి నేర్పిస్తావా ఇవన్నీ? నేర్చుకోదా? చెప్పిన వినదా? రాదామెకి. నాకే వచ్చు, నీకే వచ్చు కదా, ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్, అందుకే నీకు వచ్చు కదా. మరి నేర్పించచ్చు కదా ఆద్యకి కూడా కొన్ని శ్లోకాసు. ఆద్య ఇంకా టీవీలో ప్రోగ్రామ్స్ కి రాలేదు. ఇంకా టీవీలో ప్రోగ్రామ్స్ కి రాలేదు, కానీ నువ్వు వచ్చేసావు తెలుసా. నేను అందరు బయట గుర్తుపడతారు తెలుసా. దీని తర్వాత అందరూ సెల్ఫీస్ అడుగుతారు, అప్పుడు సెల్ఫీస్ ఇస్తావా? మరి ఇస్తావా? సెల్ఫీస్ ఇస్తావా? ఆరాధ్య నాకు ఒక్క సెల్ఫీ ఇస్తావా, ఆటోగ్రాఫ్ ఇస్తావా అంటే ఏం చెప్తావు? ఇస్తా అని చెప్తావా? ఓకే, ఫొటోస్ దిగుతావా అందరితోని? ఓకే, సూపర్. మరి ఈ వీడియో మొత్తం నువ్వు టీచర్స్ కి, ఆద్యకి, అందరికి చూపిస్తావా? చూపిస్తావా? ఓకే, హ్యాపీయా? నువ్వు టీవీలో వచ్చినందుకు హ్యాపీయా నీకు? హ్యాపీ, చాలా హ్యాపీయా? హ్యాపీ. ఓకే, సరే. మరి మమ్మీ డాడీని పిలుద్దామా మాట్లాడడానికి? ఓకేనా? ఓకే. ఆరాధ్య ఎవరు? వాళ్ళెవరు? అమ్మా నాన్న. ఓకే, ఇప్పుడు చెప్పు, ఇద్దట్లో ఎవరు ఇష్టం? అమ్మా నాన్న. అమ్మ నాన్న, నాన్న చూపిస్తావేంటి? ఓకే, హాయ్ చెప్పు. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం వాళ్ళని, ఓకేనా? ఏమని చెప్తాం? అడుగు, క్వశ్చన్స్ అడుగు నువ్వు కొన్ని. హాయ్ అండి. మీ నేమ్? దివ్యశ్రీ మేడం. దివ్యశ్రీ. మీ నేమ్? గణేష్ భానుప్రసాద్. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము వనస్థలిపురం నుంచి. ఓకే, అసలు మామూలుగా చెప్పట్లేదు శ్లోకాలు అయితే, చిచ్చర పిడుగులాగా అసలు అడగడమే ఆలస్యం, చెప్పేస్తూనే ఉంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూడా ఏం చేస్తుందో అన్ని శ్లోకాలు చెప్తుంది. ఎస్ మేడం, డైలీ ఎవ్రీడే రొటీన్ లో అవన్నీ ఉంటాయి. ఓకే, జనరల్లీ ఎప్పుడు అంటే ఏ ఏజ్ నుంచి? ఆల్రెడీ చాలా చిన్న ఏజ్, 3 years లో ఎన్ని చెప్తుందంటే గ్రేట్. ఓకే, ఏజ్ నుంచి నేర్చుకుంటుంది? అంటే నేను ప్రెగ్నెంట్ టైంలో బాగా డివోషనల్ గా బుక్స్ చదవడము,
ఐ మీన్ వాకింగ్ పర్పస్ పొట్ట మీద చేపెట్టుకొని డివోషనల్గా సాంగ్స్ అయిపోయాక తను 1.5 year వచ్చాక నేను ఏదైతే డెలివరీలో పాడానో సాంగ్స్, డెలివరీ బిఫోర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బంప్ మీద చేయబెట్టి పాడాను, తను పాడడం స్టార్ట్ చేసింది 1.5 yearకి. ఓకే. సో అలా రికగ్నైజ్ చేశాను. తను 22nd బర్త్డే కాకముందుకే స్టార్ట్ చేసింది మేడం చెప్పడం. ఆల్మోస్ట్ 1.5 to 2 years మధ్యలోనే నేర్చుకుంది. ఎస్ మేడం, 2.5 years లోపల తనకు 30 శ్లోకాస్ వచ్చు. 1.5 year స్టేజ్ ఎక్కింది. మా కాలనీలో ఉండే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసింది. వావ్, చూడండి పొగుడుతున్నారు నిన్ను. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎవరు నేర్పిస్తారు మామూలుగా? నేనే నేర్పిస్తాను మేడం. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి? మా ఫాదరు టెంపుల్ ఫోటోగ్రఫర్ గా చేశారు మంత్రాలయం దేవస్థానంలో. సో నేను పెరిగిందంతా దేవస్థానం ఏరియా. నాకు చిన్నప్పటి నుంచి అన్ని శ్లోకాలు, కొంచెం భక్తిగా ఉండడము, టెంపుల్స్కి వెళ్ళడం, శ్లోకాలు చదవడం బాగా ఇంట్రెస్ట్. సో మా పాపలో ఆ టాలెంట్ ఉందని లేట్ గా రికగ్నైజ్ చేస్తాను, తర్వాత మోటివేట్ చేస్తాను. ఏ శ్లోకమైనా 1 or 2 times వింటది, 3rd time మళ్ళీ నన్ను రిపీట్ చేయలేదు. తను చెప్పేసాక నేర్చుకుంటది మేడం. అమ్మా, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేర్పించారు అనుకో, 2 times చెప్పినాక 1 week తర్వాత 10 days తర్వాత చెప్తుందా? అందులో నేనే ఏదైనా మిస్టేక్ గా చదువుతాను కానీ తను చదవదు. మర్చిపోదు మేడం, గుర్తుంటది. 5 years బ్యాక్ ఏముందో చెప్తది. హ్యాపీ బర్త్డే సాంగ్ 6 lines ఉంటుంది మేడం, సాంస్క్రిట్ హ్యాపీ బర్త్డే సాంగ్. నాకు అది నేర్చుకోవడానికి 4 days పట్టింది. ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్. అంటే జనరల్ గా ఈ ఏజ్ కిడ్స్ అందరూ కూడా హ్యాపీ బర్త్డే ఇంగ్లీష్ సాంగ్ పాడతారు, కానీ తను సాంస్క్రిట్ లో పాడతారు. నాకు ఇంట్రెస్టెడ్ గా మా బేబీకి ఇది రావాలి అని చెప్పేసి, మన హిందూ ధర్మ ప్రకారం సాంస్క్రిట్ లో లాంగ్వేజ్ లో విషెస్ రావాలి అని చెప్పేసి, యూనిక్ గా ఉంటది మా పాప అందరిలాగా కాకుండా అని చెప్పేసి హ్యాపీ బర్త్డే సాంస్క్రిట్ సాంగ్ యూట్యూబ్ లో చూసాను, దొరికింది. సో అది నేను రాసుకొని నాకు నేర్చుకోవడానికి 4 days పట్టింది. నేను ఇంటర్మీడియట్ ఇన్విజిలేషన్కి వెళ్ళాను మేడం. ఇన్విజిలేషన్ ఫ్రీ టైంలో కూడా ఆ 4 days నేర్చుకున్నాను నేను. మా బేబీ 4 hours లో నేర్చుకుంది. అది 4 days పట్టింది, 4 hours? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నువ్వు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతావా? ఇంగ్లీష్ లోనా తెలుగులోనా? తెలుగులో హ్యాపీ బర్త్డే సాంగ్ ఒకసారి పాడతావా నా కోసం? పాడు ఒకసారి. జన్మదినమిదం ఐప్రియాసకే సంతనోతుతే సర్వనాముదం ప్రార్థయామహే భవిష్యతాయుషి ఈశ్వర సదా త్వాం చ రక్షతు పుణ్యకర్మణా కీర్తిమంజయా జీవనం తవ భవతు సార్థకం. వావ్, క్లాప్స్. నీకు చాలా విషయాలు తెలుసా? మాకు తెలియని విషయాలు కూడా నీకు తెలుసా? ఏం పెట్టుకున్నావు? ఇది అప్పటి నుంచి చూస్తున్నావు. అమ్మో, గోరింటాకు పెట్టుకున్నావా? ఆషాఢ మాసమనా? ఎవరు పెట్టారు? మమ్మీ పెట్టిందా? అయ్యో, కాళ్ళకు పెట్టలేదు కదా. మరి అలిగావా మమ్మీ మీద? అలిగావా? ఆల్రెడీ అలిగావు. ఓకే, అలిగినప్పుడు ఏమంటావు నువ్వు మమ్మీని? ఎలా పెట్టుకుంటావు మూతి చెప్పు. అలిగినప్పుడు అలా పెట్టుకుంటావు మూతి? ఓకే, మీరు ఎందుకండి పాపం కాళ్ళకు పెట్టలేదు? డిసప్పాయింట్ అడిగింది కానీ ఎందుకు మన. అయ్యో పాప, ఎంత ముద్దుగా ఉంది చూడండి. చేతి చూపి మమ్మీ, చూడు ఎంత ముద్దుగా ఉంది. ఓకే, సో అసలు అంటే నిజంగా చాలా చిన్న వయసులో చాలా 50+ శ్లోకాస్ అంటే మామూలు విషయం కాదు అసలు. స్టడీలో ఎలా ఉంటుంది తను? అంటే ఇవి చదువుకోవడం వల్ల స్టడీ కూడా బ్యాలెన్స్ చేస్తుందా? లేదు మేడం, తను ఈ శ్లోకాలు నేర్చుకునేటప్పుడే స్కూల్కి వెళ్ళక ముందుకే ఫోనిక్స్ మొత్తం చెప్పేసింది. ABCD 1 నుంచి 20 వరకు. ఆల్మోస్ట్ LKG లో ఉన్న పోర్షన్ మొత్తం తెలుసు ముందే. నర్సరీకి వెళ్ళక ముందుకే తనకు 1 to 20 న్యూమెరికల్ గా డిజిట్స్ తెలుసు, రాయడం తెలుసు, చెప్పడం తెలుసు. ABCD ఫోనిక్స్, A for apple. చాలా ఫాస్ట్ ఉంది పాప. అన్ని తెలుసా నీకు? ఇప్పుడు టీచర్స్ చెప్పేవన్నీ తెలుసా? ముందే తెలుసు. ఓకే, సూపర్. అసలు ఎలా తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ? ఇక్కడ ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఉందా లోపల? అంత ఈజీగా ఎలా గుర్తుంటున్నాయి నీకు? ఇక్కడుందా? నాకు ఇస్తావా? నాకు న్యూస్ ఏం గుర్తుండట్లేదు. ఇవ్వవా? అమ్మో, నేను ఇవ్వను. ఓకే, ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ నీకు? మమ్మీయేనా? అసలు డాడీ ఏం నేర్పించరా? నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు డాడీ? మంత్రం ఒకటి
మంత్రాలు ఒకటి నేర్పిస్తాడు అప్పుడప్పుడు. పాపం డాడీ బిజీ ఉంటాడు కదా, మమ్మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి మమ్మీ నేర్పిస్తుంది. ఓకే, సో మీరు ఇంకా ఏమేమి నేర్పించాలనుకుంటున్నారు? ఏంటి మీ గోల్ ఏంటి? తిని ఇంత బాగా నేర్చుకుంటుంది కదా, అంటే మీ పర్సెప్షన్ ఎలా ఉంది తన విషయంలో? ఏం లేదు మేడం, తనకు ఏదైనా నేర్చుకోవడానికి వెరీ ఇంట్రెస్టెడ్, గ్రాసింగ్ పవర్ ఎక్కువ ఉంది. సో ఫర్ దట్ ఇంకా తను ఏజ్ కొంచెం మెచ్యూర్ అవుతున్న కొద్దీ భగవద్గీత నేర్పించాలనుకుంటున్నాను. భగవద్గీత అయితే మానవ జీవాలకి ఏది మంచి ఏది చెడు అది చదివితే చాలా వరకు తెలుస్తుంది. ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ నేను మళ్ళీ భగవద్గీత నేర్పించాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 శ్లోకాస్ వచ్చు, అంత నాకు వచ్చిన 2 తనకు నేర్పించాను. సో నెక్స్ట్ ఏదైనా పాసిబుల్ అయితే భగవద్గీత శ్లోకాలు నేర్పిద్దాము అనుకుంటున్నాను. లలిత సహస్రనామం ఇప్పుడు ఇన్ని చెప్తుంది కదా, అవును మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు కూడా అందరికి చెప్తూ ఉంటది కదా, చెప్పేస్తుంది మేడం. చాలా మంది ఆబ్వియస్ గా ఇంత చిన్న పిల్లల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తారు. యాజ్ ఏ పేరెంట్స్ మీకేమనిపిస్తుంది అప్పుడు? అందరూ ఆరాధ్య వాళ్ళ మదరు, ఆరాధ్య వాళ్ళ ఫాదర్ వచ్చారు, మాకు పుట్టిన బేబీకి మేం పేరు పెట్టుకున్నాం, తన పేరుతో మమ్మల్ని పిలుస్తున్నారు. సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. యాక్చువల్ టెంపుల్లలో పోతే చెప్తుంది మేడం, చెప్పే పంతులు ఉంటారు, మా ఇంత చిన్న ఏజ్ లో ఇంత మంది చెప్తున్నారు, గాడ్ ప్లీజ్ అని వాళ్ళు జీవిస్తుంటారు సపరేట్ గా. సెలబ్రిటీ అయిపోయావు నువ్వు అప్పుడే. నాకు ఆటోగ్రాఫ్ ఇస్తావా? ఫోటో ఇస్తావా నాకు? సెల్ఫీ ఆటోగ్రాఫ్ ఏబిసిడి రాసి ఆటోగ్రాఫ్ ఇస్తావా? ఇస్తుందట. వచ్చేస్తావా మా ఇంటికి? వచ్చేస్తావా? వద్దా మమ్మీ డాడీ? వద్దు, ఇంకా నేను వెళ్ళిపోదాం మరి మనం. నేను పెడతానులే గోరింటాకు నీకు, ఓకేనా? వెళ్ళిపోదాం, నీకు ఇన్ని చాక్లెట్స్ ఇస్తా. మరి నాకు అన్ని శ్లోకాస్ నేర్పియాలి. చాక్లెట్స్ ఆరాధ్య తింటావా నువ్వు? చాక్లెట్స్ చాక్లెట్స్ తింటావా? చాక్లెట్స్ తింటే ఏమవుతుంది? పుచ్చిపోతాయా? యాక్చువల్ గా చాక్లెట్స్ తింటే ఏమవుతాయి అంటే, నేను చాక్లెట్స్ తిననమ్మా, చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని తనే చెప్తాది మేడం. ఇప్పటి వరకు తనకు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఈవెన్ షుగర్ కూడా ఇప్పటి వరకు తను టచ్ చేయలేదు. చాక్లెట్ తెచ్చా కూడా అంటది పళ్ళు పుచ్చిపోతాయి డాడీ తినద్దు. ఈరోజు ఏం తిన్నావు? తిన్నావా నువ్వు? ఇప్పుడు ఏం తినొచ్చా? తినలేదా? ఆకలి వేస్తుందా బుజ్జులో? మార్నింగ్ ఏం తిన్నావు? మ్యాగీ తిన్నావా? ఏం తిన్నావు? ఏం తినలేదా మార్నింగ్? అయ్యో మమ్మీ ఏం తినపీయకుండా తీసుకొచ్చిందా? మార్నింగ్ చేసావా టిఫిన్? టిఫిన్ చేయలేదా నువ్వు? ఏం టిఫిన్ చేసావు మార్నింగ్? ఇడ్లీ తిన్నావా? ఏ దొంగ, ఇందాకే మ్యాగీ అని చెప్పావు. మ్యాగీ తిన్నావు నువ్వు మ్యాగీ తిన్నావు, నువ్వు మ్యాగీ తింటావు. ఇప్పుడు బనానా ఇడ్లీయా మ్యాగీయా? బనానా. ఆప్షన్ ఏ బనానా. ఫిక్సా? బనానా తిన్నావు. బీ ఫర్ బనానా. ఓకే, మ్యాగీ తినలేదు అయితే. తినొద్దు మ్యాగీ. చెప్పు మమ్మీకి, మమ్మీ నాకు మ్యాగీ పెట్టొద్దు అని చెప్పు. ఓకే పెట్టాను. ప్లీజ్ మమ్మీ నాకు మ్యాగీ పెట్టకు. ఓకే బేటా, నెక్స్ట్ టైం పెట్టాను. ఓకే, నువ్వు నీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పు సరేనా, మ్యాగీ పెట్టొద్దు, మ్యాగీ తినొద్దు అని చెప్తావా? ఏంటి నువ్వు నా గోర్లను ఇన్స్పెక్షన్ చేస్తున్నావు? బాగున్నాయా? పెద్దగా ఉన్నాయి. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి మాకు ఇన్ని శ్లోకాస్ చెప్పావు. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. ఈ రోజు నాకు ఈ పాప వల్ల నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు చెప్పు, మీ క్లాస్ టీచర్ ఇష్టమా నేను ఇష్టమా? నేనే ఇష్టము. ఎస్, నేను సాధించాను లాస్ట్ కి, అంతేనా? సరే, మమ్మీ డాడీతో వస్తావా నాతో వస్తావా? నాతో. ఓకే రైట్. సో ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్ కి పాప గురించి? ఎందుకంటే ఈ వీడియో చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఎలాగో చిన్నప్పటి నుంచి పిల్లలకు శ్లోకాలు నేర్పిస్తే భగవంతుని పట్ల భక్తి అనేది పెరుగుతుంది. పెద్దగయ్యాక వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు చేస్తారు, కానీ చిన్న ఉన్నంతసేపు వాళ్ళు మనం నేర్పించాలి. యాక్చువల్గా ఏంటి, వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఏం టాలెంట్ ఉందో అని. ఆ టాలెంట్ వాళ్ళకి గుర్తించి మనం ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళు ఇంకా పైకి ఎదుగుతారు. రైట్ అండి, నిజం. అది చిన్నప్పుడే టాలెంట్ ని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎదిగే కొద్ది కూడా రూట్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ డాడీ చెప్పు. నమస్కారం పెట్టి చెప్పు. నీకు థ్యాంక్ యూ. మేడం కి కూడా నమస్కారం చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ డాడీ అని చెప్పు. శ్లోకం చెప్పు చివరిగా ఒకసారి. అమ్మ నాన్నలకి ఏం శ్లోకం చెప్పాలి చెప్పు. తెలుసా?
చేద్దాం. అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మ్మ్. అతిథి దేవో భవ. వావ్ సూపర్. ఎప్పుడైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మమ్మీ డాడీ కాళ్ళు మొక్కి అప్పుడు చెప్పాలి, సరేనా? శ్లోకం ఇంట్లో మొక్కిన ఇంట్లో మొక్కిందట ఆల్రెడీ. వచ్చేటప్పుడు కాళ్ళు Right. మొక్కి ఆశీర్వాదం తీసుకొని వచ్చింది మేడం. ఓకే సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత 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 చిట్టి పాప టాలెంట్ మా అందరికి చూపించినందుకు. అండ్ మా ఆడియన్స్ కూడా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అండ్ తెలుసుకుంటారు కూడా ఈ ఇంటర్వ్యూ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు పీపుల్. వై బికాస్ ఆఫ్ మాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది మీ మనం టీవీ ద్వారా. మేము కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you. మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్.